నా ఇష్టానుసారంగా బ్రతికిన, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవించిన, నేను చనిపోబోతూ ఉన్నాను అని అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం కనపడలేదు. ఒకవేళ అవకాశం ఇస్తే యేసుక్రీస్తు నన్ను విడిపిస్తే మళ్ళా పారిపోయి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాననేటటువంటి మనసుతో అతను ఉన్నాడు. కానీ రెండవ దొంగ యేసుక్రీస్తుకి ఇరువైపులో ఉన్నటువంటి మరొక వ్యక్తి ఏం చేస్తున్నట్టు అతను గద్దించింది. మనం పొందేటటువంటి శిక్ష మనకు సరైనదే. ఎందుకంటే మన ఇష్టానుసారంగా మనం జీవించడం, ఎంతమంది చెప్పినా మనం వినిపించుకోకుండా మనకు నచ్చినట్లుగా బ్రతికినాం, దానికి అనుకూలంగా మనం ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఈయన ఏ నేరము చేయలేదు. ఆయన ఎటువంటి నేరం చేయకపోయినా ఈయన ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. ఇకనైనా నువ్వు దేవునికి భయపడవా అని ఆయన గద్దించిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇకనైనా నువ్వు దేవునికి భయపడవా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ పశ్చాత్తాపంతో తన పాపములను ఒప్పుకుంటూ, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన అంగీకరించింది. సమస్త మానవాళికి రక్షణను అనుగ్రహించేటటువంటి రక్షకుడిగా ఆయన గుర్తించిండు. ఆయన పశ్చాత్తాపంతో మారు మనసుతోటి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని, నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు లోకానికి, ఈ సమస్త మానవాళికి, ఆ పరలోకానికి నువ్వు నడిపించగల రక్షకుడిగా ఆయన గుర్తించింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. నువ్వు చేసిన అపరాధములకు నువ్వు నరకానికి పాత్రుడు, కానీ నువ్వు పొందిన ఈ మారు మనసు నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది. గొప్ప మాటను ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ పలికిండు. దేవుని సన్నిధికి వచ్చి ఉన్న మనము మన అతిక్రమంలో ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి మన పాపంలో ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంలో మనల్ని మనం కడుక్కొని బాప్తిసం పొంది ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందినప్పుడు, రక్షణ మార్గంలోనికి మనం నడిచినప్పుడు మనం పరలోక రాజ్య వారసులుగా మనం నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని నిత్య రాజ్య వారసులుగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకుంటూ ఉన్నాడు. ఒకరు